హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ ప్రారంభమయ్యాయి. 5000 రూపీస్తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ చేయొచ్చు అండ్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఆన్లైన్ మరియు ఆన్లైన్లోనే మీకు 2 మోడ్స్లో ఆఫర్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ రికార్డెడ్, యూ కెన్ గో ఫర్ రికార్డెడ్ ఆప్షన్. 50,000 రూపీస్కి మీకు వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ లైవ్ ప్లస్ రికార్డెడ్, యూ గెట్ ఇట్ ఫర్ 60,000. ఒక 10,000 ఎక్స్ట్రా పడుతుంది, బట్ మీకు లైవ్ యాక్సెస్ కూడా వస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం జాయిన్ అయిపోవచ్చు. డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోవచ్చు. 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడ్గా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ డబ్బా ట్రేడింగ్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి, ఇది ఎకానమీని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆర్టికల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా నేను హైలైట్ చేసుకుంటూ చెప్తాను. సో ఎంటైర్ ఆర్టికల్ ఈజ్ బ్యూటిఫుల్లీ రిటర్న్. సో స్టోరీ ఏంటి, అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది ఇదంటే మనకి ఇక్కడ చూడొచ్చు. గత వారం ఏం జరిగిందంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు. స్ట్రింగ్ ఆఫ్ నోటీసులు ఇష్యూ చేశారు. ఏమని, డబ్బా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన ఎంటిటీస్ని నేమ్ చేస్తూ పలానా కంపెనీస్ అన్నీ డబ్బా ట్రేడింగ్ చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెట్టి రిటైల్ ఇన్వెస్టర్స్కి, మనలాంటి కామన్ ఇన్వెస్టర్స్కి వాళ్ళు అందించే ఏ ప్రొడక్ట్స్లోనూ మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఆ ప్రొడక్ట్స్కి సబ్స్క్రైబ్ అవ్వద్దు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు అని సెబీ వాళ్ళు కాషన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళని ఆథరైజ్డ్ మెంబర్స్ కింద మేము రికగ్నైజ్ చేయట్లేదని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది న్యూస్. సో న్యూస్లోకి వచ్చింది కాబట్టి వీ నీడ్ టు నో వాట్ ఈజ్ డబ్బా ట్రేడింగ్. డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటనేది మనకు తెలియాలి. బేసికల్గా డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకి ఇట్ రిఫర్స్ టు ఇన్ఫార్మల్ ట్రేడింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫార్మల్ ట్రేడింగ్ దట్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ది స్టాక్ ఎక్స్చేంజెస్. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో 2 ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి ఏం చేస్తాయంటే మనకి స్టాక్ మార్కెట్ రన్ అవ్వడానికి అవసరమైన నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాయి. అర్థమవుతుందా? బ్యాక్ ఎండ్ సర్వర్స్ కావచ్చు, అన్ని సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో దేర్ ఆర్ సెవరల్ బ్రోకర్స్ అంటే ఫిజికల్ బ్రోకర్స్ కాదు, వ్యక్తులు కాదు, సంస్థలే, బ్రోకింగ్ ఆర్గనైజేషన్స్ అంటాం. లైక్ ఐసిఐసిఐ డైరెక్ట్, 5paisa.com, Zerodha.com, ఇవన్నీ కూడా బ్రోకింగ్ ఆర్గనైజేషన్స్. ఈ బ్రోకింగ్ ఆర్గనైజేషన్స్ ఆఫర్ డీమ్యాట్ సర్వీసెస్. అంటే వీళ్ళు మనకి స్టాక్ మార్కెట్లో పర్చేజెస్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి అకౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళలో ఎవరో ఒకరి దగ్గర మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ దట్ గివ్స్ అస్ యాక్సెస్ టు ది ఎక్స్చేంజెస్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్కి మనకి యాక్సెస్ వస్తుంది. ఆ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతున్న అన్ని స్టాక్స్ మనం కొనడానికి మనకు అవకాశం లభిస్తుంది. సో మన దగ్గర డబ్బులు ఉంటే దాని ప్రకారం మనం కొనుక్కుంటాం. వెనెవర్ యూ బై సంథింగ్ ఆర్ వెనెవర్ యూ సెల్ సంథింగ్, గవర్నమెంట్కి ట్యాక్స్లు వెళ్తాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పి ఎప్పుడు మనం స్టాక్ ఎక్స్చేంజెస్లో స్టాక్స్ కొన్నా లేకపోతే అమ్మినా గవర్నమెంట్కి వెళ్తాయి. అండ్ ఇదంతా లీగల్ మనీతో జరుగుతుంది. మన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, వచ్చిన డబ్బు కూడా మళ్ళీ మన అకౌంట్కి వెళ్తుంది. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ అవుతుంది అన్నీ కూడా ఆన్లైన్లో డిజిటల్గా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి డేటా అనేది ఉంటుంది. ఒకటి ట్యాక్స్లు వస్తాయి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ద్వారా, రెండవది ప్రభుత్వానికి ఫుల్ డేటా అనేది లభిస్తుంది. అయితే ఈ డబ్బా ట్రేడింగ్ కదేంటి, ఇట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఇది జరగట్లేదు. స్టాక్ ఎక్స్చేంజ్ పరిధిలోకి రాకుండా బయట ట్రేడింగ్ జరుగుతుందంట. మరి ఎలా ట్రేడింగ్ జరుగుతుందంటే ఈ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు, దే బెట్ ఆన్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్ వితౌట్ ఇన్కరింగ్ ఏ రియల్ ట్రాన్సాక్షన్. అంటే వీళ్ళు ఆ స్టాక్ని కొనరు, ఫిజికల్గా ఆ స్టాక్ని పర్చేజ్ చేయకుండా ఈ స్టాక్ పెరుగుతుంది లేదా ఈ స్టాక్ తగ్గుతుంది అని దాని మీద బెట్టింగ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనే స్టాక్ తీసుకుంటే అది 1000 రూపాయలు ఉంది, అది 1500కి పెరుగుతుంది అని చెప్పి నువ్వు అనొచ్చు. అటువైపు ఈ బ్రోకింగ్ ఏజెన్సీ, ఈ డబ్బా ట్రేడింగ్ రన్ చేస్తున్న వాడు లేదు తగ్గుతుంది అంటాడు. సో పెరిగితే వాడు నీకు ఇస్తాడు, తగ్గితే నువ్వు వాడికి, ఈ బ్రోకర్ నీకు ఇవ్వాలన్నమాట. నువ్వు వాడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా చూపించారు. ఇది చూడండి ఒకసారి. ఒక ఇన్వెస్టర్ ఏమో ఒక బెట్ వేసాడు అనుకోండి, స్టాక్ ప్రైస్ పైన 1000 రూపాయలు ఉంది, అక్కడ బెట్ వేశాడు. ప్రైస్ పాయింట్ ఏమో 1500కి వెళ్ళింది అనుకోండి, తనకి 500 రూపాయలు లాభం. అదే ప్రైస్ పాయింట్ 900కి పడింది అనుకోండి, ఇన్వెస్టర్ వుడ్ హ్యావ్ టు పే ద డిఫరెన్స్ టు ద డబ్బా బ్రోకర్. ఈ డబ్బా బ్రోకర్కి పే చేయాలి. వీళ్ళెవరూ యాక్చువల్ స్టాక్ కొనట్లేదు, ఇదంతా బయట జరుగుతుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు నువ్వు 900 పడిపోయినప్పుడు నువ్వు పే చేయాలి. నువ్వు పే చేయకపోతే వాడు ఏం చేస్తాడు, రికవరీ ఏజెంట్ని పంపిస్తాడు, లాగుతాడు.
అదే నీకు 500 వాడు ఇవ్వాలి కదా అని పెరిగితే, అప్పుడు వాడు ఇవ్వకపోతే నువ్వేమైనా చేయగలవా? చేయలేము కదా, చాలా కష్టం. నువ్వు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వగలవా? ఇవ్వలేవు. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది లీగల్ పరిధి నుంచి బయట జరుగుతుంది. ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేవు, అడగలేవు, చేయలేము. నీ దగ్గర కూడా వాడు కంప్లైంట్ ఇవ్వలేడు, కానీ వాడు రికవరీ ఏజెంట్లో గోండాలను పెట్టి లాగించుకుంటాడు. ఇది పెద్ద సమస్య, ప్రధానమైన సమస్య ఇక్కడ అవుతుంది. ఇదంతా ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారంటే ఫస్ట్ క్యాష్ రూపంలో, క్యాష్ను ఉపయోగించి చేస్తారు. అన్రికగ్నైజ్డ్ సాఫ్ట్వేర్ టెర్మినల్స్ని యూజ్ చేసి చేస్తారు. అండ్ ఇన్ఫార్మల్గా కచ్చా రికార్డ్స్, అఫీషియల్గా ఏ రికార్డ్స్ మెయింటైన్ అవ్వవు. సాదా బుక్స్ నార్మల్ పుస్తకాల్లో రాసేస్తూ ఉంటారు. రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రాపర్గా ప్రభుత్వానికి ఆడిట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇదంతా ఉంటుంది. సమస్య ఎక్కడ వస్తుంది మనకి, మీకు ఆల్రెడీ చెప్పాను, రికార్డ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ గెయిన్ మెయింటైన్ చేయరు. దానివల్ల ఏమవుతుంది, దే ఎస్కేప్ ట్యాక్సేషన్. దీని ద్వారా వచ్చిన డబ్బు మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కి కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక కమోడిటీ పెరుగుతుంది మనకి స్టాక్ మార్కెట్లో, నార్మల్ స్టాక్స్తో పాటు కమోడిటీస్లో కూడా ట్రేడింగ్ జరుగుతుంది. కమోడిటీస్ అంటే మనకి పసుపు ఇట్లాంటి వాటిపైన కూడా ట్రేడింగ్ జరుగుతుంది. వాటి ప్రైస్ మూమెంట్స్ని మనకి గాజ్ చేస్తూ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో జరుగుతూ ఉంటాయి ట్రేడింగ్. ఇది కాంప్లికేటెడ్ టాపిక్, పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. అయితే వాటిలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కట్టకుండా వీళ్ళు తప్పించుకుంటారు. క్యాష్ రూపంలో చేయడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ బయట పని అయిపోతుంది. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యూజింగ్ క్యాష్. సో బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా పోనీ ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది చూద్దామన్నా కూడా అవ్వదు. దీనివల్ల గవర్నమెంట్కి ఫుల్ లాస్ అవుతుందన్నమాట. ఇంకో విషయం కూడా మీకు చెప్పాను, ఇంకో రిస్క్ ఏంటి దీంట్లో, ఈ బ్రోకర్ ఒకవేళ ఇన్వెస్టర్కి పే లేకపోతే బ్రోకర్ ఇన్సాల్వెంట్ లేదా బ్యాంక్రప్ట్ అయిపోతే, వాడి దగ్గర పూర్తిగా డబ్బులు ఖాళీ అయిపోయాయి అనుకోండి, పే చేయలేకపోయినా వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. సో అవుట్ సైడ్ ద రెగ్యులేటరీ పర్వ్యూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్స్కి ఎటువంటి ప్రావిజన్స్ లేవు, ప్రొటెక్షన్ లేదు. డిస్ప్యూట్ వస్తే డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం లేదు, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లేదు. సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. నార్మల్గా ఎక్స్చేంజ్లో ఇష్యూస్ వస్తే మనకి వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. ఇక్కడ అటువంటివి ఏవీ లేవు. అర్థమవుతుందా? ఎటువంటి ఆడిటబుల్ రికార్డ్స్ లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బ్లాక్ మనీని ఇది ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. ఒక ప్యారలల్ ఎకానమీని బిల్డ్ చేసే అవకాశం ఉంది. సో దీనివల్ల చివరికి ఏం జరుగుతుంది, మనకి మనీ లాండరింగ్, క్రిమినల్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేసే అవకాశం. అంటే గవర్నమెంట్ పరిధి దాటి జరిగింది ఏదైనా సరే రిస్కీయే అని అర్థం. ఆల్రెడీ మీకు ఈ విషయం కూడా చెప్పాను. డబ్బా ఎకో సిస్టంలో ఎంటర్ అయిన తర్వాత ప్రాబ్లం ఏంటి, బ్రోకర్ యొక్క రికవరీ ఏజెంట్లు వాళ్ళని హరాస్ చేయొచ్చు. మనం అనుకున్నాం ఒకటి 500 1500 అవుతుందని మనం అనుకున్నాం, కానీ 900 పడిపోయింది, నువ్వు పే చేయలేకపోయినా కూడా రికవరీ ఏజెంట్ పంపిస్తాడు. అదే నీకు రావాల్సి వచ్చినప్పుడు వాడు తిరిగి పే చేయలేకపోయినా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇష్యూస్ అనమాట. సో ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి డబ్బా ట్రేడింగ్ అనేది తప్పు, దాన్ని చేయకూడదని చెప్పేసి మనకి డబ్బా ట్రేడింగ్ని ఒక రికగ్నైజ్డ్ అఫెన్స్ కింద చెప్పారు. ఇందులో సెక్షన్ 23 క్లాజ్ 1 ఆఫ్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ SCRA 1956. అండ్ ఒకవేళ కన్విక్షన్ అయితే అండ్ నువ్వు తప్పు చేసావని తేలితే మీకు ఇంప్రిజన్మెంట్ 10 years వరకు ఇంప్రిజన్మెంట్ రావచ్చు, 25 కోట్ల ఫైన్ రావచ్చు, లేదా బోత్ కూడా రావచ్చు. సో చాలా పెద్ద అఫెన్స్ డబ్బా ట్రేడింగ్ అని, చాలా పెద్ద అఫెన్స్ యాజ్ పర్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది స్టోరీ ఆఫ్ డబ్బా ట్రేడింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఆర్టికల్ అంతా మీకు చూపిస్తూ కవర్ చేశాను. నౌ సాల్వ్ ఎన్ MCQ బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్. దీని మీద ఒక MCQ ఇచ్చాను, మోడల్ MCQ UPSC ప్రిలిమ్స్ కోసం. ఆప్షన్స్ చదవండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి, జాగ్రత్తగా చదవండి. దీంట్లో కొన్ని ట్రాప్స్ ఉంటాయి, తొందరపడితే తప్పులు పెట్టేస్తారు. జాగ్రత్తగా చదివితే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ పెట్టండి. అలాగే నేను అందిస్తున్న ఎకానమీ కోర్సెస్ జాయిన్ కావాలంటే మీరు జాయిన్ కావచ్చు. ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC ఉంది, ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC రికార్డెడ్ ఉంది, లైవ్ అండ్ రికార్డెడ్ ఉంది. RBI గ్రేడ్ Bకి, గ్రూప్ 2కి, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1 యాజ్ వెల్, అండ్ ఎకనామిక్ సర్వే. నచ్చిన కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.